జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు IPL 2026 సీజన్లో దూసుకుపోతుంది. అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అనూహ్యంగా రాణిస్తుంది. అందుకే ఇప్పుడు IPL పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉంది. అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. SRHతో ముంబై ఇండియన్స్ తలపడబోతుంది. ముంబై ఇండియన్స్కి ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారబోతుంది. అలాగే SRH కూడా, ఎందుకంటే టాప్ 4లో SRH కంటిన్యూ అవ్వాలన్నా కూడా, అంతకు మించిన పై ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఈ మ్యాచ్ SRH కూడా చాలా కీలకం. తెలుసుకుందాం మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్. సో మళ్ళీ తిరిగి SRH తన ఫామ్ని కొనసాగిస్తుందా, లేదంటే ముంబై కాబట్టి, వాంకేడి కాబట్టి అక్కడ ముంబై తిరిగే ఉన్న హైదరాబాద్ని ఢీకొట్టి ఓడించే పరిస్థితి ఏమైనా ఉంటుందా? వాంఖేడేలో ముంబై గతంలో ఉన్నంత స్ట్రాంగ్ ఏం మనకు కనబడట్లేదు. వాంఖేడేలో కూడా వాళ్ళు ఓడిపోతున్నారు. ఈ సీజన్లో వాళ్ళకి ఎక్కడ కలిసి రావట్లేదు, ఏది కలిసి రావట్లేదు. ఆన్ పేపర్ చాలా బ్రహ్మాండంగా ఉంది టీం, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ పూర్తిగా తేలిపోతున్నారు ముంబై. అందుకని ఐ థింక్ పెద్దగా బెంగపడాల్సిన ఏం పని లేదు. వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉంది SRH. మీరు ఇందాక చెప్పినట్టుగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. అండ్ అభిషేక్ శర్మ ముంబై కండిషన్స్ లైక్ చేస్తారు, ఎందుకంటే ముంబైలో బాల్ విల్ కమ్ ఆన్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. అభిషేక్ కానీ ఈవెన్ ఇషాన్ కిషన్ కానీ ముంబై కండిషన్స్ లైక్ చేస్తారు. అండ్ దే ఆర్ బోత్ ఆర్ ఇన్ గ్రేట్ ఫామ్. ఇషాన్ కిషన్ గతంలో ముంబై ఇండియన్స్కి ఆడాడు కాబట్టి ఆ గ్రౌండ్ కండిషన్స్ కూడా అతను బాగా కొట్టిన పిండి. సో ఓవరాల్గా క్లాసన్, నితీష్ రెడ్డి అందరు మంచి ఫామ్లో ఉన్నారు. సో ఒక ట్రావిస్ హెడ్ విషయంలోనూ వాళ్ళకి కొంచెం వర్రీ ఉంది. ఐ థింక్ ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే వచ్చి రావడంతో వాళ్ళు విజయం అందించాడు క్యాప్టెన్గా అండ్ బౌలర్గా కూడా ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో SRH మ్యాచ్ ముంబైలో జరిగితే ఎప్పుడు ముంబై ఫేవరెట్గా మనం భావిస్తాం, కానీ ఈ మ్యాచ్లో SRH ఫేవరెట్గా బరిలో దిగుతుందని మనం గట్టిగా చెప్పచ్చు. సో SRH ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఎక్కువ స్కోర్ చేస్తుంది. సో బౌలింగ్ వీక్గా ఉంది కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుందని ఇప్పటివరకు చూసాం. కానీ ఇప్పుడు SRH చేసింగ్లో కూడా బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఎలా అయినా సరే 200+ కానీ లేదా 200 కంటే తక్కువ కొట్టినా కూడా గెలుస్తుంది అనేటువంటి ఒక ధీమా వచ్చింది అనుకోవచ్చా SRH టీమ్ మేనేజ్మెంట్కి? డెఫినెట్గా, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఎప్పుడైతే 228 వాళ్ళు చేజ్ చేయగలిగారో అగేన్స్ట్ స్ట్రాంగ్ బౌలింగ్ లైన్, రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంత బ్రహ్మాండంగా జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ లాంటి బౌలర్స్ ఉన్నా కూడా వాళ్ళని ఎదుర్కొని చేజ్ డౌన్ చేయడం, అది 4th హైయెస్ట్ చేజ్ ఇన్ IPL హిస్టరీ, 229 రన్స్ కొట్టడం. సో అలాంటి మీరు అన్నట్టుగా ఒకప్పుడు అదే ఫీలింగ్ ఉండేది. టాస్క్లు కంటిన్యూస్గా ఓడిపోతూ ప్రతి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫస్ట్ బ్యాటింగ్లో పెద్ద స్కోర్ చేస్తే గెలవడం, లేకపోతే ఓడిపోవడం, ఇది దట్ యూస్ టు బి ఎ ట్రెండ్. కానీ ఇప్పుడు ఏంటంటే మేము చేజ్ చేసినా గెలుస్తాం, ఎంత పెద్ద టార్గెట్ మా ముందు ఉంచినా సరే దాన్ని కూడా మేము చేజ్ డౌన్ చేయగలము అని ఒక మెసేజ్ మిగతా టీమ్స్కి అందించారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు కాదు, సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా మేము రాణించగలము, ఆ ప్రెషర్ని తట్టుకొని పెద్ద స్కోర్ని కూడా మేము చేజ్ చేయగలం, ఆ రిసోర్సెస్ దానికి తగిన అమ్యునేషన్ మా దగ్గర ఉందని చెప్పి SRH ప్రూవ్ చేస్తుంది. టాప్ 5 బ్యాట్స్మెన్స్లో అభిషేక్ శర్మ, క్లాసిన్ ఇద్దరు కూడా ఉన్నారు. సో ఒక రకంగా చూస్తే మొత్తం IPL సీజన్లోనే ఇద్దరు కూడా ఒక స్టార్ బ్యాట్స్మెన్స్గా మారిపోయారు అనుకోవచ్చా? ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్ ఏంటంటే చేతులు మారుతూ ఉంది, ప్రతి మ్యాచ్కి ఆరెంజ్ క్యాప్ మారుతూ ఉంది. అండ్ అందరూ క్లోజ్గా ఉన్నారు, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, వైభవ్ సూర్యవంశీ, వీళ్ళందరికీ అది చేతులు మారుతూ ఉంది. బట్ ఐ థింక్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం వండర్ఫుల్ ఈ సీజన్. అతను వరల్డ్ కప్లో పెద్దగా రాణించకుండా ఫైనల్లో బాగా ఆడాడు. IPLలో కూడా స్టార్టింగ్ కొద్దిగా షేకీగా స్టార్ట్ చేశాడు, కానీ ఒక్కసారి అతను ఫామ్ అందుకున్న తర్వాత అతనికి ఎదురు లేకుండా ఉంది. పర్టికులర్లీ ఏంటంటే ఇప్పుడు అతను చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు. గతంలో ఏంటంటే ప్రతి బాల్ గాల్లో కొట్టాలి, ప్రతి బాల్ సిక్సర్ కొట్టాలని ఒక అటెంప్ట్ చేసేవాడు అతను. కానీ ఇప్పుడు ఏంటంటే అతను ఎక్కువగా బౌండరీలు కొడుతున్నాడు, 4లు కొడుతున్నాడు. చాలా వరకు రిస్క్ ఎలిమెంట్ అతని బ్యాటింగ్లో తగ్గింది. దానివల్ల ఈజ్ గెటింగ్ మోర్ కన్సిస్టెన్సీ అండ్ ఈజ్ గెటింగ్ మోర్ రన్స్. Now is a more dangerous batsman than before అని అనిపిస్తుంది. సో ఇక బౌలింగ్ టీం కూడా చాలా స్ట్రాంగ్ అయింది, హుసేన్ లాంటి యువ బౌలర్స్ రావడం. సో అదేవిధంగా ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా కెప్టెన్ తిరిగి మళ్ళీ వచ్చేసాడు, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బౌలింగ్ యూనిట్, ముఖ్యంగా పేస్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వచ్చే ముందే బౌలర్స్ లైక్ మీరు చెప్పిన షాకిబ్ హుస్సేన్ ఈజ్ ఫైండ్ ఆఫ్ ది సీజన్. నాట్ ఓన్లీ SRHకే కాదు, మొత్తం ఈ IPLలోనే బాగా గుర్తుండిపోయే బౌలర్ అతను. ఎందుకంటే అతనుకున్న ఎబిలిటీ, అతనుకున్న స్లోయర్ వన్స్ వెరైటీ, పికింగ్ అప్ కీలకమైన వికెట్స్ తీయడం, ఇవన్నీ కూడా అతను స్ట్రెంత్గా చెప్పుకోవాలి. అతను ప్లస్ ఇషాన్ మలిక్గా ఇస్
లాస్ట్ ఇయర్ బాగా బౌలింగ్ చేశాడు, ఇది మరింత బెటర్గా బౌలింగ్ చేస్తున్నాడు. అతను ఆల్ ఫేజ్ బౌలర్, అతను న్యూ బాల్ ఇచ్చినా మిడిల్ ఓవర్స్ అయినా డెత్లో అయినా ఎక్కడైనా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఎస్ఆర్హెచ్కి మెయిన్ బౌలర్ అయిపోయాడు అతను హాజ్ ఆల్మోస్ట్ బికమ్ ది స్పియర్ హెడ్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. వీళ్ళకి ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా చేరడంతో ఏంటంటే బౌలింగ్లో మనం స్టార్టింగ్లో అసలు ఈ సీజన్ మొదలైనప్పుడు బ్యాటింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్కి ఎప్పుడు బెంగలేదు, కానీ బౌలింగ్ చాలా దారుణంగా ఉంది. ఈ బౌలింగ్తో మీరు 250 చేసినా 350 300 చేసినా గెలవరని చెప్పి మీమ్స్ రావడం ఇవన్నీ కూడా చూసాం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా చాలా నిరాశకు లోనయ్యారు. కానీ ఇప్పుడు ఏంటంటే బౌలింగ్లో బాగా కోలుకున్నారు, యంగ్స్టర్స్ అంది రావడం. ఈవెన్ స్పిన్లో కూడా, స్పిన్ విభాగంలో కూడా హర్ష్ దూబే అండ్ శివం కుమార్ ఆర్ డూయింగ్ వెల్. సో దాంతో ఏంటంటే ఓవరాల్గా బౌలింగ్ ఒక మంచి యూనిట్గా తయారైంది. సో నౌ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు టాప్ 4లో ఉంది, ఆ టాప్ 4లో కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈసారి 4-5 టీమ్స్ బాగా ఆడుతున్నాయి, మిగతా 5 టీమ్స్ చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ ఉంది, ఇంక్లూడింగ్ ముంబై, ఎల్ఎస్జి, కేకేఆర్ లాంటి టీమ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అండ్ ఢిల్లీ లాంటి టీమ్స్ కూడా అంతంత మాత్రంగా పర్ఫామ్ చేస్తుంది. ఈ స్టేజ్లో ఎస్ఆర్హెచ్ కనుక ఇక్కడ ముంబైలో కూడా గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ బెర్త్ ఆల్మోస్ట్ ఖాయమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ముంబై ఇండియన్స్ సో చూస్తే ఇప్పటివరకు 5 సార్లు వరకు ట్రోఫీ గెలిచింది. అలాంటి ముంబై ఇండియన్సేనా ఇండియా టీంలో T20 వరల్డ్ కప్లో వన్డేలో అద్భుతంగా రాణించినటువంటి వన్డే మ్యాచ్లో కూడా హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ టీంలో ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఎవరు కూడా కనీసం నామమాత్రపు పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల వల్లే ముంబై ఈరోజు ఆ స్థాయిలో టేబుల్లో అట్టడుగున అంటే లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది అంటే కారణం అదే అనుకోవచ్చా? ఒకటి విజయ్, ఇప్పుడు ఐపీఎల్లో ట్రెండ్ మారిపోయింది. నేను కేవలం ఆ బిగ్ నేమ్స్ మీద డిపెండ్ అవుతాను, వాళ్ళే నాకు విజయాలు అందిస్తారనే పరిస్థితి పోయింది. అన్క్యాప్ ప్లేయర్స్, కొత్త కుర్రాళ్ళు, వాళ్ళు డిఫరెంట్గా ఆడుతున్నారు, చాలా ఫియర్లెస్గా ఆడుతున్నారు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. కానీ ముంబై ఏంటంటే ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్లేయర్స్, బాగా ఇంటర్నేషనల్ స్టార్స్ని బాగా నమ్ముకున్నారు. లోకల్ కావచ్చు, ఇండియన్ ప్లేయర్స్ కావచ్చు, ఫారిన్ ప్లేయర్స్ కావచ్చు, వాళ్ళని నమ్ముకుని వాళ్ళు మీరు ఆ పేర్లు చూస్తే అందరూ కూడా బిగ్ ఇంటర్నేషనల్ స్టార్స్. మన ఇండియన్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళతో పాటు, బుమ్రా వీళ్ళతో పాటు మీకు శాంట్నర్ కానీ, ట్రెంట్ బోల్ట్ ఇలాంటి బిగ్ నేమ్స్ కోసం వెళ్ళేవాళ్ళు. ఆ బిగ్ నేమ్స్ ఇప్పుడు అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు ఫర్ వేరియస్ రీజన్స్. వాళ్ళు వరల్డ్ కప్ ఆడి అలసిపోవడం ఒక ప్రధానమైన కారణం. ఎందుకంటే మెంటల్గా, ఫిజికల్గా వరల్డ్ కప్లో ఆడి పర్ఫామ్ చేసి మళ్ళీ అదే లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇక్కడ మెయింటైన్ చేయడం చాలా మంది కష్టం. ముంబైకి వచ్చిన ప్రధానమైన కారణం ఏంటంటే టీంలో వాళ్ళ ముందు వరల్డ్ కప్ హీరోస్ ఉన్నారు. ఇండియా తరఫున ఆడిన వాళ్ళు, వేరే టీమ్స్ తరఫున ఆడిన వాళ్ళు కూడా. వాళ్ళందరూ ఏంటంటే బాగా అలసిపోయి ఉన్నారు. అందుకని వాళ్ళ నుంచి రావాల్సిన స్థాయి పర్ఫార్మెన్స్ రావట్లేదు. సో అలాంటి బిగ్ నేమ్స్ నమ్ముకోకుండా కొత్త కుర్రాళ్ళు, ఒకప్పుడు ముంబై ఏంటంటే ఈ టాలెంట్ స్కౌటింగ్ బాగా చేసి బుమ్రా, హార్దిక్ పాండ్యా, మార్కండి ఇలాంటి కొత్త ప్లేయర్స్ని, ఈవెన్ అశ్విని కుమార్ ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు డిస్కవర్ చేసి వాళ్ళు ఇండియన్ టీం కూడా అందించారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఈ బిగ్ నేమ్స్ నమ్ముకోవడం, దానివల్ల వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరిగిందేమో నాకు అనిపిస్తుంది. ఎస్, ముంబై ఇండియన్స్కి సంబంధించి కూడా చూస్తే ప్రధానంగా రోహిత్ శర్మ స్టార్టింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చి సక్సెస్ఫుల్గా రాణించడం వల్ల 50, 60s కొట్టడం వల్ల కూడా పవర్ ప్లేలో పవర్ హిట్ చేయడం వల్ల కూడా ముంబై ఇండియన్స్కి ఒక మంచి స్టార్ట్ వచ్చేది. కానీ ఇప్పుడు రోహిత్ మ్యాచ్ ఆడే పరిస్థితి కనిపించట్లేదు, అసలు వస్తాడా లేదా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంది. సో రేపు మ్యాచ్కి ఏమన్నా అందుబాటులో ఉంటాడా రోహిత్ శర్మ? ఇంకా మనకి సమాచారం లేదు, ఖచ్చితమైన సమాచారం రోహిత్ ఆడతాడా లేదనేది. ఎందుకంటే ఇదే కారణం ఏంటంటే ఈ సీనియర్స్ నమ్ముకుంటే ఈ సీనియర్స్ ఎక్కువగా ఇంజర్డ్ అవుతున్నారు. ఈసారి అదొక ఇంజరీ ప్రాబ్లం కూడా. ఈవెన్ లేటెస్ట్గా ఏంటంటే వాళ్ళకి మరొకటి మిషెల్ శాంట్నర్, చాలా రిలయబుల్ బౌలర్, ఎకనామికల్గా బౌలింగ్ మిషెల్ శాంట్నర్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయాడు కంప్లీట్గా. సో ముంబైకి దెబ్బ మీద దెబ్బలాగా ఉంది, ఇంజరీస్ నుంచి కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంది. సో హార్దిక్ పాండ్యా ఫ్రస్ట్రేషన్ కూడా చాలా రీసెంట్గా ఎక్కువగా కనిపిస్తోంది. సో హార్దిక్ పాండ్యాకి సంబంధించిన కెప్టెన్సీకి సంబంధించిన ఫెయిల్యూర్ కూడా ఈ స్థాయిలో ఓడిపోవడానికి ఒక రీజన్ అనుకోవచ్చా? హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో మీరు అన్నట్టుగా ఫ్రస్ట్రేషన్ అతను టీం మీద కూడా చూపిస్తాడు. అది మనకు క్లియర్గా ఎవిడెన్స్ కనిపిస్తుంది. తన తోటి ఆటగాళ్ళ మీద అతను కొద్దిగా ఇరిటేట్ అవ్వడం ఇలాంటివన్నీ కనిపిస్తుంది. దట్ ఈస్ ఎఫెక్టింగ్ ఈవెన్ హిస్ పర్సనల్ ఫామ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ప్రెషర్లో ఉన్నాడు, విక్టరీస్ రావట్లేదు, అతని పర్సనల్ ఫామ్ కూడా దానివల్ల దెబ్బతింది. ఆ ప్రెషర్ మనకి రిషబ్ పంత్ మీద కనిపిస్తుంది, హార్దిక్ పాండ్యా మీద కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే టీం బాగా పర్ఫామ్ చేయట్లేదో వాళ్ళ పర్సనల్ ఫామ్ కూడా డిప్ అవడం అనేది మనం చూస్తాం. హార్దిక్ పాండ్యా ఐ థింక్ ఆ ఫేజ్లో ఉన్నాడు. అది వాళ్ళకి ఒక 2 మంచి విక్టరీస్ వస్తే మళ్ళీ వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంటుంది. బట్ నేను చెప్పినట్టుగా హార్దిక్ పాండ్యా కానీ మిగతా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అయితే గోయింగ్ త్రూ ఏ రఫ్ ప్యాచ్.
వీళ్ళు ఈవెన్ బుమ్రా కూడా ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్ దట్ వీ హ్యావ్ నోన్ హిమ్ టు బి. సో ఇదంతా వీళ్ళు వరల్డ్ కప్ ఆడిన తర్వాత అదే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ రావట్లేదని మనకు అనిపిస్తుంది. తిలక్ వర్మ అద్భుతంగా ఫామ్లోకి వచ్చాడు, సెంచరీ చేశాడు, తిరిగి ముంబై ఇండియన్స్ గాడిన పడింది. ఇంక వరుసగా ఎప్పటి సీజన్ లాగే స్టార్టింగ్ మ్యాచెస్కు ఓడిపోయినా కూడా సో మిడిల్ ఆఫ్ ది సీజన్ నుంచి కూడా మళ్ళీ క్లిక్ అవుతుంది, మళ్ళీ టాప్ 4లోకి వెళ్తుందని అందరూ కూడా ఊహించారు. కానీ ఎక్కడా పరిస్థితి కనిపించట్లేదు. ఏమంటారు? అదే ఏదైనా వాళ్ళకి ఈ సీజన్లో కాస్త బాగా బ్రైట్ స్పాట్స్ అంటే తిలక్ వర్మ చేసిన ఒక అద్భుతమైన 100, తర్వాత అశ్విని కుమార్ కూడా మళ్ళీ అతనికి చాలా లేట్గా అవకాశం ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు అతను కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. అది మినహా వాళ్ళకి ఎలాంటి వాళ్ళు పెద్దగా టేక్ అవేస్ ఏం పాజిటివ్స్ ఏం లేకుండా ఉన్నాయి. తిలక్ వర్మ ఇస్ అ వండర్ఫుల్ టాలెంట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తిలక్ వర్మ లాంటి ఒక ప్లేయర్ మీ టీంలో ఉన్నాడంటే అతను టీమ్ మ్యాన్, టీంకి రిక్వైర్మెంట్ తగినట్టుగా ఆడతాడు. అంటే మీకు మిడిల్ ఓవర్స్లో పర్ఫార్మెన్స్ కాదు, మిడిల్ ఓవర్స్ ఇస్తాడు, మీకు టాప్ ఆటలు ఆడతాడు. ఎక్కడైనా ఆడి ఆ సిచ్యుయేషన్ తగిన బ్యాటింగ్ ఆడగల ప్లేయర్ అతను. అలాంటి ప్లేయర్ గురించి చాలా డౌట్స్ చాలామంది వ్యక్తం చేశారు, కానీ అవన్నీ కూడా పటాపంచలేలాగా ఒక అద్భుతమైన సెంచరీ చేశాడు. దట్ రిమైన్స్ వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ దిస్ సీజన్. సో ముఖ్యంగా అక్కడ ఒక దొరికినటువంటి బ్రేక్, టైమ్అవుట్లో ఉన్నటువంటి ఆ టైంలో కెప్టెన్ హార్దిక్ ఇచ్చినటువంటి కౌన్సిలింగ్తో అప్పటి వరకు సో చాలా పేలవంగా ఆడినటువంటి తిలక్ వర్మ ఒక్కసారిగా అక్కడి నుంచి మారిపోయి సో పూనకం వచ్చినట్టుగా మొత్తం ఆ ఇన్నింగ్స్ని ఆడడం, సెంచరీ చేయడం చూస్తే సో అలాంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి ముంబైకి ఏమైనా రావచ్చా రేపటి మ్యాచ్లో? మీరు అన్నట్టుగా కౌన్సిలింగ్ ఇచ్చాడా లేకపోతే ఏమైనా చివాట్లు పెట్టడా, మొత్తం అతనికి చాలా రోషం వచ్చింది, దాంతో అతను డిఫరెంట్ ప్లేయర్గా ఆడాడు. బట్ అలా కాదు, అన్ని సిచ్యుయేషన్లో ఆడాలి. సో అందుకని ఏ సిచ్యుయేషన్లో అయినా యూ షుడ్ బి ఏబుల్ టు ప్లే సిమిలర్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ముఖ్యం. ప్లేయర్స్ తమను తాము మోటివేట్ చేసుకుని వెన్ యూఆర్ ఇన్ ది మిడిల్ యూఆర్ ఆల్మోస్ట్ అలోన్, సో యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. సో అలాంటి మోటివేషన్తో ఆడాలి. సో బౌలింగ్, ముంబై ఇండియన్స్ మెయిన్ బౌలింగ్ కూడా చాలా బలహీనంగా మారిపోయింది. బుమ్రాకు ఒకప్పుడు కెప్టెన్ ఏ ఓవర్లో ఇచ్చినా కూడా సో పవర్ ప్లేలో ఇచ్చినా, స్లాగ్ ఓవర్స్లో ఇచ్చినా, ఎప్పుడు మిడిల్ ఓవర్స్లో ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా కూడా వికెట్స్ ఈజీగా తీసేస్తాడు, రన్స్ అసలు చాలా కంట్రోల్ చేస్తాడు అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు అప్పటి నుంచి సో బుమ్రా డౌన్ఫాల్ అయిపోయాడు. ఎక్కడ కూడా ఆ పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. అసలు ముంబైలో ఉన్న బుమ్రా ఇతనేనా అనే విధంగా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా నిరుత్సాహపడుతున్నారు. బౌలింగ్ కూడా చాలా దారుణంగా మారిపోయింది. ఏమంటారు? బుమ్రా ఈజ్ నాట్ బౌలింగ్ బ్యాడ్లీ నన్ను అడిగితే, కానీ ఏంటంటే అతనికి అదర్ ఎండ్లో ప్లేయర్స్ బౌలర్స్ రన్స్ లీక్ చేయడంతో బుమ్రా ఎఫెక్టివ్నెస్ ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ ప్లేయర్స్ లైక్ ట్రెంట్ బోల్ట్, షార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ట్రైడ్ అండ్ టెస్టెడ్ బౌలర్స్ని వాళ్ళు నమ్ముకున్నారు. వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అల్లా గజన్ఫర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏరుకోరి తెచ్చుకున్నారు లాస్ట్ సీజన్లో. ఈ సీజన్లో అతని గురించి చాలా ఇంట్రెస్ట్గా అతను తెచ్చుకున్నారు, కానీ అతను ఆఫ్ లైట్ కొద్దిగా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. స్టార్టింగ్లో అతను కూడా డిసప్పాయింట్ చేశాడు. సో ముంబైకి బౌలింగ్, బ్యాటింగ్ ఏది కూడా కలిసి రాని పరిస్థితి మనం చూస్తాం. ఈవెన్ క్యాచ్లు కూడా ఎక్కువ వదిలేస్తున్నారు. ఫీల్డింగ్లో కూడా చాలా ఫంబుల్స్ కనిపిస్తారు. సంథింగ్ ఇస్ డ్రాస్టికల్లీ రాంగ్ విత్ ద టీమ్. ఈ సీజన్ మొత్తంలో వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఆ లెవెల్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా పడిపోయినాయి. ఎస్. సో ముంబై అనగానే ఒక బ్యాటింగ్ పిచ్ అంటారు. సో అక్కడ కనీసం 200+ ఖచ్చితంగా ఏ టీం బ్యాటింగ్ చేసినా కూడా వస్తాయంటారు. అభిషేక్ శర్మ లాంటి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్కి ఆ గ్రౌండ్లో ఒకవేళ ఖచ్చితంగా సెంచరీ చేసే ఛాన్స్ మళ్ళీ కూడా వచ్చిందనుకోవచ్చు. క్లాస్ ఇన్ సో నితీష్ కుమార్ రెడ్డి, ఇలా అందరూ చూసినా కూడా, ఎటు చూసినా కూడా అద్భుతమైన ఫామ్లో అందరు ఉన్నారు. సో మళ్ళీ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే 250+ రావడం ఖాయం అనుకోవచ్చా? ఇప్పుడు ఏంటంటే ఏది అలా మనం ఖచ్చితంగా చెప్పే పరిస్థితులు లేవు. ఎందుకంటే మనం మొన్న ఢిల్లీలో చూసాం. శనివారం రోజు ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో 2 టీమ్స్ కలిసి 530 రన్స్ చేశారు. 264 ఒకరు చేస్తే దాన్ని చేజ్ డౌన్ చేసి 265 చేశారు. అదే ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్లో 2 రోజుల తర్వాత మండే రోజున ఢిల్లీ క్యాపిటల్స్ 75గా ఆల్అౌట్ అయ్యింది. సో ఎప్పుడు ఏ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఈసారి ఐపీఎల్లో మనం చెప్పలేకుండా ఉన్నాం. జనరల్లీ ముంబై చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. అయితే ఇనీషియల్గా మీకు న్యూ బాల్తో బాల్ స్వింగ్ అవుతుంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది రెడ్ సాయిల్ మీద అని మనకు తెలుసు. కానీ మనం చెప్పలేం, ముంబైలో కూడా వీ కెన్ హ్యావ్ ఏ బౌలర్ ఫ్రెండ్లీ పిచ్. కానీ ఇన్ జనరల్ మీరు అన్నట్టుగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎప్పుడైతే బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయో వాళ్ళు రెచ్చిపోయి ఆడే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా అందరూ ఫామ్లో ఉన్నారు. ఎవ్రీబడి ఆల్మోస్ట్ ఆల్ టాప్ 4 or 5 ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. టీం బాగా సెట్ అయింది. మీకు టీంలో కూడా ఏం మార్పులు చేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా రావడంతో అతను బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. లోయర్ మిడిల్ ఆర్డర్లో
అతని బ్యాటింగ్ కూడా పెద్ద ప్లస్ అవుతుంది. అలాగే మీకు శివాంగ్ కుమార్ కానీ హర్ష్ దుబే కానీ దే ఆల్సో కెన్ బ్యాట్. సో దే బ్యాట్ వెరీ డీప్. గతంలోలా కాకుండా వాళ్ళకి బ్యాటింగ్లో కూడా డెప్త్ అనేది ఏర్పడింది కాబట్టి ఎస్ఆర్హెచ్ కెన్ ఫ్యాన్సీ దర్ ఛాన్సెస్ బ్యాటింగ్ యూనిట్ యాజ్ వెల్. మీ ప్రిడిక్షన్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పుడున్న ఫామ్లో మనం ఎస్ఆర్హెచ్నే ఫేవరెట్గా మాట్లాడాలి, కానీ ముంబైకి అక్కడ లోకల్ క్రౌడ్ సపోర్ట్ అన్నీ ఉంటాయి. అండ్ రోహిత్ శర్మ ఆడితే అదొక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. రోహిత్ శర్మ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ముంబై కండిషన్స్. 55% విన్నింగ్ ఛాన్సెస్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఇన్ దిస్ మ్యాచ్. సో చేసింగ్ చేసే టీంకి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. యా, ముంబై ఆల్వేస్ బీన్ చేజింగ్ గ్రౌండ్. చేజింగ్ ఎందుకంటే మీరు ఎంత పెద్ద టార్గెట్ అంటే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అది ఒకవేళ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉందనుకోండి, ఎంత టార్గెట్ పెట్టాలి మీకు అర్థం కాదు. దానివల్ల మీరు ఓవర్ అగ్రెసివ్గా వెళ్తే వికెట్లు పడే అవకాశం ఉంది. అలా కాకుండా సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కండిషన్స్ పెద్దగా మారవు కాబట్టి చేజింగ్కి అనుకూలంగా ఉంటుంది. అది ఇనీషియల్గా బాల్ కూడా మూవ్ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి కొంత ఇబ్బంది ఎదురవుతుంది ఫాస్ట్ బౌలింగ్ ఫేస్ చేయడం. సో ముంబై ఆల్వేస్ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే గ్రౌండ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే ప్రమాదం ఇప్పుడు ఉంటుంది. సో ఐ థింక్ టాస్ ఏ కెప్టెన్ గెలిచినా కూడా మొదట బౌలింగ్ చేసే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చాలా కీలకంగా మారబోతుంది. అందులో ముంబైలో జరిగే మ్యాచ్ కాబట్టి బ్యాటింగ్కి ఫ్రెండ్లీగా ఉండేటువంటి పిచ్ కాబట్టి సో భారీ స్కోర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్లోకి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిస్తే చాలా ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక ముంబై ఇండియన్స్ తన ఆశల్ని ఇప్పటికీ కూడా సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం మ్యాచ్ ఎంతవరకు అటు ఎస్ఆర్హెచ్కి అనుకూలంగా మారుతుందో లేదో. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.